మీకెందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడేసేవారు గట్టిగా? గట్టి గరిటకాడ అంటారు. గరిటకాడ లాంటి జడ అంటే టైట్‌గా జడ వేశారు మీ క్యారెక్టర్స్‌కి, కొన్ని క్యారెక్టర్స్. నాకు ఇంకా గుర్తు. టీవీలో వచ్చే సినిమాలు చూసి నేను అనుకునేవాడిని. ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైట్‌గా జడేసేవారు. ఇప్పుడు చూడండి వదులుగా వేసుకున్నారు ఎంత. మామూలుగా టైట్‌గా అది అది మీ డెసిషనా లేకపోతే కాస్ట్యూమ్స్‌లో? లేదండి, డైరెక్టర్ మీ అమ్మాయి నవ్వుతుంది. డైరెక్టర్స్ గెటప్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను. ప్రెసిడెంట్ పేరంలో తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకున్నాను అనుకున్నారు. ఒరిజినల్ హెయిర్. బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్. నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది. ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది. నేను రెండు కలిపి రెండు జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది. సపోజ్ రెండు కలిపితే ఇంత వెడల్పు అయిపోతుంది జడ. అంత థిక్నెస్ అని ఒత్తు హెయిర్ అనమాట. ఇంత పొడుగుండేది. ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు. మోడ్రన్ వచ్చేటప్పటికి మై హెయిర్ డ్రెస్సర్స్ రోజు అది కట్ పండుగని సొల్లి అదే చెప్తున్నా, అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము, ఇంతవరకు కట్ చేయమా, ఇంతవరకు కట్ చేయమా, పోనీ ఇంతవరకైనా కట్ చేయమా అంటే ఇంకా నేను ఏడుపు. నాకు సినిమాలే వద్దు, నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను, నా జుట్టు కట్ చేయొద్దు, ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగుండకూడదు, ఆ గొడవ పెడితే నాకు దండం పెట్టి మా హెయిర్ డ్రెస్సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్ వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టేవారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంత ఎత్తుంటాయి, ఎందుకంటే లోపల అంత జుట్టు. సో బట్ నేను ఎప్పుడు కూడా నా ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే, కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు, దాసరి నారాయణరావు గారి సినిమా ఒక్క ప్రేమాభిషేకం, అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్ర నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు, మా కంటికేమో మా ఆనట్లేదు అనేవారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్. కరెక్ట్. సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్. యు ఆర్ కంప్లీట్లీ, మీ స్పేస్ మీకుంది. అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకోసం. ఆంధ్ర గవర్నమెంటు చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు. ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి. కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో కళాసుందరి అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మయ్య హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు. ఐఎమ్ సో ఇన్నోసెంట్. సో దిస్ లంగా ఓణి వేసుకున్నాను ఆ రోజు. లంగా ఓణి అంటే నాకు 14 years ఉంటాయి. లంగా ఓణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు, తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఐ బ్లెస్ కవిత అని చెప్పారు. అమేజింగ్. అప్పుడు సుమలత గారు వాళ్ళ మదరు నా పక్కనే ఉండి మేము వచ్చి అవార్డు తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత సుమలత గారు నన్ను అడిగారు, వాళ్ళ అమ్మగారు తను అడిగారు, మీకు ఆయన ముందే తెలుసు అంటే, ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆయన ఇంతమంది అవార్డీస్లో ఆయన నా పేరు మాట్లాడారు అని చెప్పి. బట్ ఆ టైంలో నాకు అది తెలీదు. ఈరోజు రాష్ట్రపతి నా గురించి మాట్లాడితే దెన్ ఐ విల్ బీ హిట్టింగ్ ద స్కై. ఆబ్వియస్లీ నేను యాక్చువల్లీ పొలిటికల్గా మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాను, మీరేం అనుకోకపోతే. బట్ అఫ్ కోర్స్ అది వచ్చే ముందు ఒక 3 questions ఉన్నాయి నాకు ఇంపార్టెంట్. మీరు అంత తొందరగా దూసుకెళ్ళిపోతూ హాయిగా ఒక పక్షిలా ఎగురుతూ మీ మీ పాత్రలు మీరు చేసుకుంటూ హీరోయిన్గా అందరి పక్కన నటిస్తున్నప్పుడు మీ స్టార్స్ మీతో ఎలా ఉండేవారు? అంటే ఫీమేల్ స్టార్స్ జెలస్ అయ్యేవారు? కొంచెం ఉండేదేమన్నా? బికాజ్ ఒక చూస్తే ఒక ఆర్టింగ్ ఓరియంటెడ్ ఎందుకు ఉండదు. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, I was upcoming artist, so I'm a young girl.
దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హీరోయిన్స్ ఆ టైంలో దే ఆర్ ఇన్ ఏ ఆల్రెడీ వాళ్ళు చాలా సంవత్సరాలు చేసి లైక్ పల్చబడుతున్న టైం ఉంటుంది కదండి. దట్ ఈస్ ద టైమ్ ఐ మైట్ హవ్ ఎంటర్డ్ ఇన్ సమ్ మూవీస్. ఉన్నప్పుడు ఐ హ్యాడ్ మై ఓన్ కాస్ట్యూమ్ డిజైనర్, మా ఓన్ కాస్ట్యూమర్ సాయి గారు అని చెప్పి ఆయనే కాస్ట్యూమ్ డిజైనింగ్. సో ఇలా మలయాళంలో కూడా నేను ఇప్పుడు మంజుల గారు లేరు కాబట్టి మనం ఆవిడ గురించి అంతా మాట్లాడకూడదు. వాళ్ళు మేము ఒక రివాల్వర్ రాణి అని చెప్పి ఒక మూవీ చేసినప్పుడు ఐఎమ్ ద ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ అంటే యంగ్ గర్ల్, దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ మోస్ట్. అవును, వాళ్ళు ముగ్గురు ప్లస్ నేను అనమాట. సో వాళ్ళు ఒక అవుట్ఫిట్ ఎలా ఇచ్చారు అని అంటే వాళ్ళు డిజైన్ చేశారు. ఏంటి ఇంతవరకు లైక్ కనిపించకూడదు, ఊరికే లోపల ఒక చిన్న షార్ట్ ప్యాంట్ లాగా, పైన ఓన్లీ జుబ్బా వేసుకొని ఏమంటారు బాంగ్డా డాన్సా, బాంగ్డా డాన్స్ హై హై అంటారు కదా, అది మేము నలుగురం డిస్గైజ్లో వెళ్ళి ఒక డెన్లో డాన్స్ చేయాలన్నమాట. బట్ మా సాయి గారు ఏం చేశారంటే పక్కా ఆ బాంగ్రా డాన్స్ సైడ్ కుర్చీలో వచ్చి లుంగి ఉంటుంది కదా, అలాగా స్లిప్ ఇన్ షూస్, పైన జుబ్బా మీద బెల్ట్ పెట్టుకొని ఇట్ వాజ్ ఫుల్ కవర్డ్ డ్రెస్ అనమాట. ఇక్కడ వరకు నాకు టైట్స్, లాంగ్ టైట్స్ ఇచ్చి ఒకవేళ కాల్ అవి లిఫ్ట్ చేసినా కూడా బాగుంటుంది. 1 వీక్ షూటింగ్ ఆగిపోయింది అక్కడ కూడా. మేము ముగ్గురం ఎలా వేసుకున్నాము, సో ఐ డోంట్ బ్రింగ్ నేమ్స్. సో కవిత మాత్రం అలా వేసుకుంది, మాకు మార్చండి లేదా కవితకు మార్చండి అంటే, దెన్ ద డైరెక్టర్ వాజ్ టెల్లింగ్ మలయాళంలో ఇట్లాంటి బట్టలన్నీ వేసుకోవాలి, మీకు లేదంటే మా మదర్ చెప్పారు వద్దు మీ అడ్వాన్స్ తీపి పంపించేస్తాము, వి విల్ గో బ్యాక్.